పార్ట్ 1. రచయిత అంజనా గారు. సమయం అర్ధరాత్రి 1 గంటకు. ఒక అమ్మాయి రోడ్డు మీద పరిగెడుతూ ఉంటుంది. ఆ అమ్మాయి వెనక నలుగురు రౌడీలు పరిగెడుతూ ఉంటారు. ఆ అమ్మాయి పరిగెడుతూ రోడ్డు మీద రాయి అడ్డం రావడంతో తట్టుకుని కింద పడుతుంది. ఆ రౌడీలు నలుగురు ఆ అమ్మాయి దగ్గరకు చేరి, నిన్ను అంత ఈజీగా వదులుతాము అని అనుకున్నావా అని తనని ఎక్కడ పడితే అక్కడ పట్టుకోబోతూ ఉండగా, అప్పుడే అక్కడికి వచ్చిన ఒక అతను ఆ నలుగురు రౌడీలను గన్తో షూట్ చేసి చంపేసి ఆ అమ్మాయిని తనతో పాటు వచ్చిన అతని ఫ్రెండ్కి అప్పగించి, ఆ అమ్మాయిని సేఫ్గా మన ఆశ్రమానికి పంపించండి, ఈ అమ్మాయి కోరుకున్నాక వేరే ఊరు పంపించి మన కంపెనీలోనే జాబ్ వచ్చేలా చెయ్యండి అని అతను ఫ్రెండ్కి చెప్పేసి అక్కడ నుంచి ఇంటికి వెళ్ళడానికి కారులో కూర్చుంటాడు. అతను కారులో కూర్చున్నాక డ్రైవర్ వంక చూడటంతో డ్రైవర్ కార్ స్టార్ట్ చేసి అరగంట కల్లా ఒక ఇంద్రభవనం లాంటి ఇంటి ముందు కారు ఆపుతాడు. అతను కారు ఫాస్ట్గా దిగి లోపలికి వెళ్ళటంతో అతను బాబాయ్ పిలుస్తూ ఉన్నా వినిపించుకోకుండా డైరెక్ట్గా వాష్రూమ్లోకి వెళ్ళి షవర్ కింద నిలబెడతాడు. గంటపాటు అలాగే ఉండి ఎప్పటికో తన ఆలోచనలు అన్నీ విరమించుకొని స్నానం చేసి బయటికి వస్తాడు. రూమ్లోకి అతని బాబాయ్ ఫుడ్ తీసుకురావడంతో, నీకెందుకు బాబాయ్ ఇవన్నీ అని అతను అంటే, నేను కాక నిన్నెవరు చూసుకుంటారా విక్రమ్, మీ అమ్మ చనిపోతూ నాకే కదా అప్పగించింది అని అతను అంటాడు. నిత్య భోజనం చేసిందా బాబాయ్ అని అడిగాడు విక్రమ్. నిత్య నీతో మాట్లాడాలి అని అనుకుంటుంది విక్రమ్, కానీ నువ్వు తనకి అసలు టైం ఇవ్వటం లేదు, తనతో నువ్వు మాట్లాడట్లేదు అని చాలా ఫీల్ అవుతుంది అనటంతో, నేను తనకి దూరంగా ఉంటేనే మంచిది బాబాయ్ అని విక్రమ్ చెప్తాడు. విక్రమ్ భోజనం చేసి, సరే బాబాయ్ మీరు వెళ్ళి పడుకోండి అని ఆయన్ని పంపించేస్తాడు. ఆయన వెళ్ళిపోగానే ఒకసారి సెక్యూరిటీకి కాల్ చేసి అంతా ఓకే కదా అని కనుక్కొని, వాళ్ళు ఓకే అన్నాక వాళ్ళ అమ్మ చెప్పిన మాట గుర్తు చేసుకుంటూ నిద్రలోకి అలా జారుకుంటాడు. ఒక చీకటి గదిలో ఒక అమ్మాయిని బంధించి ఉంచుతారు. ఆ అమ్మాయి ఒంటి మీద గాయాలు పచ్చి పులుసులా ఉంటాయి. ఒళ్ళంతా మండిపోతూ ఉంటే అప్పుడే స్పృహలోకి వస్తున్న ఆ అమ్మాయి ముందు వాళ్ళ పిన్ని కనిపించి, ఏంటే ఎప్పటికైనా వాడిని పెళ్లి చేసుకుంటావా లేదా అని కొడుతుంది. పిన్ని, నాకు వాడంటే ఇష్టం లేదు, వాడు మంచివాడు కాదు, ప్లీజ్ పిన్ని అని వాళ్ళ పిన్ని బ్రతిమిలాడుతుంది. ఏంటే నా తమ్ముణ్ణి వాడు వీడు అంటున్నావు, నీకేమవుతాడు అని వాళ్ళ పిన్ని అరవటంతో, మావయ్య అవుతాడు పిన్ని, కొట్టొద్దు పిన్ని, నాకు ఇష్టం లేదు అని ఆ అమ్మాయి ఆవిడ కాళ్ళ మీద పడుతుంది. అప్పుడే లోపలికి వచ్చిన అతను, ఏంటక్క సంధ్య పెళ్ళికి ఒప్పుకుందా అని అడుగుతాడు. ఎక్కడ చూస్తున్నావు కదరా, అయినా నువ్వెందుకు వచ్చావు, వెళ్ళు అని అంటుంది ఆవిడ. ఇంతలో ఒక అతను రాజ్యం అని పిలవటంతో, వస్తున్నా అండి అని బయటకు వెళ్తుంది. ఏంటండి అని రాజ్యం అడుగుతూ ఉంటే, ఏం లేదు, ఆ సంధ్య పెళ్ళికి ఒప్పుకుందా అని అడుగుతాడు. లేదండి, ఇంకా ఒప్పుకోలేదు అని రాజ్యం అంటుంటే, ఏం చేస్తున్నారు మీరంతా, ఆస్తి కోసం దాని అమ్మా నాన్నని చిన్నప్పుడే చంపేశాం, దాన్ని లొంగ తీసుకోవటం మీకు చేత కావట్లేదు, ఇవన్నీ నాకు అనవసరం, దానికి రేపటితో 18 సంవత్సరాలు నిండుతాయి, దానికి పెళ్లి చెయ్యాలి, మీ తమ్ముడు ఏమంటున్నాడు అని రాజ్యం వాళ్ళ ఆయన అంటాడు. ఆయన పేరు దోమదర్. అప్పుడే అక్కడికి వచ్చిన రాజ్యం వాళ్ళ తమ్ముడు, అక్క ఎంత చెప్తున్నా అది పెళ్ళికి ఒప్పుకోవట్లేదు బావా అని అంటాడు. నువ్వు నోరు మూసుకోరా, నువ్వే కరెక్ట్గా ఉంటే ఇవన్నీ వస్తాయా, నీకు చెప్తూనే ఉన్నా, కానీ నీ చిల్లర పనులు నువ్వు మార్చట్లేదు అని దోమదర్ అరుస్తాడు తన మీద. మధ్యలో రాజ్యం కలగజేసుకుంటూ, ఇందులో నరేష్ తప్పేముంది అని రాజ్యం అంటుంటే, నోర్మోయ్ ఎలా ఒప్పిస్తారో తెలియదు, కానీ
రేపటికల్లా మీరు పెళ్ళికి ఒప్పించాలి అని అంటుంటే రాజ్యంకి ఒక ఐడియా వస్తుంది. ఏవండి, నేను ఒక మాట చెప్పనా అని అడుగుతుంది. ఏంటి అని దోమోదర్ అరవటంతో, మన కిట్టు ఉన్నాడు కదా, వాడు చెప్తే సంధ్య వింటుంది అని రాజ్యం చెప్తుంది. అవును, నిజమే కదా, వాడు ఎక్కడున్నా అర్జెంటుగా రమ్మని చెప్పు అని అంటాడు. రాజ్యం కిట్టుకి ఫోన్ చేసి, రే కిట్టు, ఎక్కడున్నావు అని అడుగుతుంటే, ఇప్పుడే మా ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్నాను అని కిట్టు అంటాడు. మీ అక్కకి పెళ్ళి కుదిరింది అని రాజ్యం అంటే, అవునా, ఇంత మంచి విషయం నాకెందుకు లేటుగా చెప్పావు అని కిట్టు అడుగుతాడు. అదేం లేదురా, రేపు మార్నింగ్ పెళ్ళి, నువ్వు తొందరగా రావాలి అని రాజ్యం కాల్ కట్ చేసేస్తుంది. ఆ మాటలు అన్నీ విన్న సంధ్య ఏడుస్తూ, దేవుడా, నాకు నరేష్తో పెళ్ళి ఇష్టం లేదు. వాడు చిన్నప్పటి నుంచి నన్ను టార్చర్ చేస్తున్నాడు. ఆ విషయం పిన్ని వాళ్లకు చెప్పినా నన్ను అర్థం చేసుకోవట్లేదు. ఈ పెళ్ళి ఎలాగైనా ఆగిపోయేలా చెయ్యి స్వామి అని దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. కిట్టు ఏమో అక్కకి పెళ్ళి కుదిరింది అన్న సంతోషంతో తనకు ఏదైనా గిఫ్ట్ తీసుకురావాలి అని అనుకుంటాడు. రాజ్యం కొంచెం సేపటికి పని అమ్మాయి చేత సంధ్యకి భోజనం పంపిస్తుంది. ఆ అమ్మాయి సంధ్య దగ్గరకు వెళ్ళి కూర్చొని, అక్క, నేను ఇంట్లో పని చేరిన దగ్గర నుంచి నేను చూస్తున్నాను, వాళ్ళు నిన్ను కొడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఆ నరేష్ గారిని పెళ్లి చేసుకోమంటున్నారు. వాడు మంచివాడు కాదక్క. నేను ఎవరికీ తెలియకుండా నిన్ను ఇంట్లో నుంచి పంపించేస్తాను, నువ్వు వెళ్ళిపో అక్క అని ఆ అమ్మాయి అంటుంది. సంధ్య ఆ అమ్మాయి వంక కృతజ్ఞతతో చూస్తూ, థ్యాంక్స్ అమ్మా అని సంధ్య లేవలేక ఆ అమ్మాయి తీసుకువెళ్తున్న వైపే వెళ్తూ అక్కడి నుంచి ఒక ఆటోలో ఎక్కిస్తుంది. ఆ అమ్మాయి దగ్గర ఉన్న కొంచెం డబ్బులు ఇచ్చి, అక్క, నువ్వు జాగ్రత్తగా ఉండు, సిటీకి వెళ్ళి ఈ నెంబర్కి ఫోన్ చేయి, ఇది అక్క నెంబర్ అని చెప్తుంది. సరే, నువ్వు జాగ్రత్త, నన్ను తప్పించని విషయం ఎవరికీ చెప్పకు, లేదంటే నీ ప్రాణానికే ప్రమాదం అని సంధ్య చెప్పింది. సరే అక్క, జాగ్రత్త అని సంధ్యకి చెప్పి ఆటో డ్రైవర్తో కూడా తను మా అక్క, తను జాగ్రత్తగా దింపు అని చెప్తుంది. ఆ అబ్బాయి సరే అని చెప్పి సంధ్యని తీసుకొని టౌన్కి వెళ్ళిపోతాడు. విక్రమ్ నిద్రల నుంచి అమ్మ అని పెద్దగా అరుస్తూ లేచి కూర్చుంటాడు. నిత్యాది పక్క రూమే కావటంతో పరిగెత్తుకుంటూ వచ్చి అన్నయ్య అన్నయ్య అని విక్రమ్ని పిలుస్తుంది. అయినా విక్రమ్ ఏం పలకకుండా అలాగే ఉండటంతో నిత్య పెద్దగా బాబాయ్ బాబాయ్ అని అరుస్తుంది. ఆయన కంగారుగా ఏమైందిరా అని పరిగెత్తుకుంటూ వస్తూ విక్రమ్ వల్లంతా చెమటలతో వణికిపోతూ అమ్మ అమ్మ అని కలవరిస్తూ ఉంటాడు. వీడికి ఎన్ని సంవత్సరాలు అయినా జరిగింది మర్చిపోవట్లేదు నిత్య అని విక్రమ్కి కొంచెం మంచినీళ్ళు తాగించి ఆయన పడుకోబెడతారు. నిత్య ఆయన్ని హత్తుకొని ఏడుస్తూ, ఎందుకు బాబాయ్, నాకు అన్నయ్యకి ఇలాగే జరుగుతుంది, నేను అన్నయ్యతో మాట్లాడుతాను అనుకుంటే అన్నయ్య నాతో మాట్లాడట్లేదు అని ఏడుస్తూ అడుగుతుంది. ఆయన నిత్య వెన్ను నిమురుతూ, నువ్వేం కంగారు పడకురా, వాడే సెట్ అవుతాడు, నువ్వు వెళ్ళి పడుకో అని ఆయన పంపించేస్తారు. సరే బాబాయ్, నువ్వు కూడా వెళ్ళి పడుకో అని నిత్య అక్కడి నుంచి వెళ్ళి పడుకుంటుంది తన రూమ్లో. సంధ్యాని ఆటో అతను జాగ్రత్తగా తీసుకువచ్చి దింపుతాడు. ఆటో అతని దగ్గరే మొబైల్ తీసుకొని వాళ్ళ ఇంట్లో పని మనిషి ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేస్తుంది. తను ఇచ్చిన నెంబర్ ఎవరు ఎత్తకపోవటంతో ఏం చెయ్యాలో అర్థం కాక ఆటో అతన్ని తన ఫోన్ ఇచ్చేసి నువ్వు వెళ్ళిపో అని అతన్ని పంపించేసి సంధ్య రోడ్డు మీద నడుస్తూ ఉంటుంది. సంధ్య అలా రోడ్డు మీద నడుస్తూ ఉండగా తనకి కళ్ళు తిరిగినట్టుగా అనిపించి రోడ్డు మీద పడిపోతుంది. అటు నుంచి కారులో వస్తున్న ఒక అతను
ఎవరో అక్కడ పడి ఉండటం చూసి ఆమె దగ్గరకు వెళ్ళి చూస్తాడు. అతను సంధ్యాని చూసి తన దగ్గర కూర్చొని, అమ్మా, ఎవరు నువ్వు, లెగు అని సంధ్యాని లేపుతాడు. ఆయన సంధ్య ఎంతకీ లేవకపోవటంతో కారులో ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని వచ్చి సంధ్య మొహం మీద నీళ్లు చిలకరిస్తాడు. అయినా సంధ్య కదలకపోవటంతో అతని సంధ్యాని ఎత్తుకొని కార్ బ్యాక్ సీట్లో పడుకోబెట్టి హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు. అతను కార్లో ఉన్నప్పుడే డాక్టర్కి ఫోన్ చేసి విషయం చెప్తాడు. హాస్పిటల్ దగ్గర డాక్టర్స్ అందరూ అతని కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అతను ఒక 15 నిమిషాల కల్లా హాస్పిటల్ ముందు కారు ఆపి ఫాస్ట్గా సంధ్యను ఎత్తుకొని హాస్పిటల్లోకి పరిగెడతారు. అతను రావడమే డాక్టర్స్ అందరూ రియాక్ట్ అయ్యి అతని చేతుల్లో ఉన్న సంధ్యని తీసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. సంధ్యను ట్రీట్మెంట్ చేసిన డాక్టర్స్ 1 గంటకు బయటకు వచ్చి తను చాలా నీరసంగా ఉంది, అలాగే తన ఒంటి మీద చాలా గాయాలు ఉన్నాయి, తనని ఎవరో కొట్టి హింసించి ఉంటారు అని డాక్టర్ చెప్పి తనకి ఇంకో 2 గంటల్లో స్పృహ వస్తుంది అని డాక్టర్ చెప్పి వెళ్ళిపోతూ అక్కడే ఉన్న నర్స్ వంక చూసి, ఈ అమ్మాయికి స్పృహ వస్తే నాకు కాల్ చేయి అని చెప్పేసి డాక్టర్ వెళ్ళబోతూ ఉండగా అతను విక్రమ్ పంపించిన అమ్మాయికి ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు. తను ఆగకుండా పరిగెట్టడం వల్ల తన కాలు కొంచెం ఫ్రాక్చర్ అయ్యాయి మిస్టర్ కిరణ్. ఆ అమ్మాయికి కొన్ని దెబ్బలు తగిలాయి, కానీ అవి 2 డేస్లో తగ్గిపోతాయి. తనని 2 డేస్లో డిశ్చార్జ్ చేస్తాము అని ఆ డాక్టర్ చెప్తారు. సరే డాక్టర్, ఈ అమ్మాయి కళ్ళు తెరిస్తే నాకు ఒకసారి ఫోన్ చెయ్యండి అని కిరణ్ ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన కిరణ్కి హాల్లోనే కిరణ్ వాళ్ళ అమ్మగారు కూర్చొని కోపంగా కిరణ్ వంక చూస్తూ ఉంటారు. కిరణ్కి కొంచెం భయంగా అనిపించిన, ఎందుకు అలా చూస్తున్నావు, ఏమయ్యింది, అయినా ఈ టైం దాకా ఏం చేస్తున్నావు, నేను తొందరగా నిద్రపోమని ఎన్నిసార్లు చెప్పాను అని కిరణ్ అంటాడు. అయినా ఆవిడ ఏం మాట్లాడకుండా కిరణ్ వంక కోపంగా చూస్తూ ఉంటుంది. కిరణ్కి ఇదేదో తేడాగే ఉంది అని అనిపించి, ఏమైంది మా, ఏమన్నా మాట్లాడు అని అంటే ఆవిడ సైలెంట్గా కిరణ్ వంక ఇంకా కోపంగా చూస్తూ ఉంటారు. కిరణ్ లోపలికి వెళ్ళి కింద కూర్చొని ఆవిడ ఒళ్ళో తల పెట్టుకొని, మా, భోజనం చేశావా అని అడుగుతాడు. అప్పటి వరకు కోపంగా ఉన్న ఆవిడ కిరణ్ అలా చెయ్యగానే ఆవిడ కోపం అంతా ఎగిరిపోయి కిరణ్ తల నిమురుతూ, ఏంటి నాన్న, ఈ టైం దాకా ఏం చేస్తున్నావు, రోజు తొందరగా రమ్మని చెప్తున్నా రోజు లేటుగానే వస్తున్నావు అని ఆవిడ అనటంతో, మా, ఇప్పుడేమయ్యింది, ఎందుకలా మాట్లాడుతావు అని అనటంతో, పోరా, పొద్దున అనగా వెళ్ళావు, నైట్ ఎప్పుడో వస్తావు, తిండి తినమంటే సరిగా తినవు, ఏంటో నీ వాలకం నాకు అర్థం కావట్లేదు అని ఆవిడ బాధగా అంటారు. కిరణ్ ఇప్పుడు ఏమైంది మా అని అంటూ, సరే ఇంతకీ నాన్న ఎక్కడ, ఏం చేస్తున్నారు, ఆయన భోజనం చేశారా అని అడుగుతాడు. ఇంతలో ఆయన బయటకు వచ్చి, వాడి వచ్చి ఎంతసేపు అవుతుంది, ఇంతవరకు వాడికి భోజనం పెట్టకుండా ముచ్చట్లు చెబుతూ కూర్చున్నావా అని ఆయన అనటంతో అప్పటి వరకు కిరణ్ మీద ఉన్న కోపం అంతా ఆయన మీద చూపిస్తూ, నేను వండి పెట్టకపోతే మీరేమన్నా వండి పెడుతున్నారా, అయినా మీరెందుకు మాట్లాడుతున్నారు అని ఆయన మీద అరుస్తుంది. కిరణ్ మనసులో, అమ్మయ్య, నా మీద కోపం మొత్తం నాన్న మీద షిఫ్ట్ అయిపోయింది, నేను ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అని అనుకుంటూ, మా, నేను ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కిరణ్. కిరణ్ లోపలికి వెళ్ళిపోవటంతో ధనుంజయ్ గారు ఆవిడ పక్కన కూర్చొని, ఎందుకు భారతి, నువ్వు బాధపడి వాడిని బాధపడతావు, నేనేదో సరదాగా అన్నాను అంతే అని ఆవిడ మాటలు చెబుతూ ఆవిడ కోపమంతా పోగొట్టేస్తారు. కిరణ్
ఫ్రెష్ అయి హాల్లోకి వచ్చేటప్పటికల్లా వాళ్ళు ఇద్దరు మాట్లాడుకోవటం చూసి వాళ్ళ నాన్న వంక చూసి, అమ్మని భలే కూల్ చేసావు డాడీ నువ్వు అని మనసులోనే అనుకుని, మా ఆకలేస్తుంది, అన్నం పెడతావా అని అడుగుతాడు. పదండి భోజనం చేద్దాం అని భారత గారు ఇద్దరిని తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి ఇద్దరికి భోజనం వడ్డిస్తుంది. ఒక అమ్మాయి ఎవరూ లేని నిర్మానుష్యమైన రోడ్ల మీద పరిగెడుతూ ఉంటుంది. ఆమె వెనక ఒక 10 మంది రౌడీలు పరిగెడుతూ ఉంటారు. ఆ అమ్మాయి పరిగెడుతూ పరిగెడుతూ కింద పడిపోతుంది. ఆ రౌడీలు ఆ అమ్మాయి కింద పడిపోవటం చూసి ఆ అమ్మాయి దగ్గరకు రాబోతూ ఉండగా ఆ అమ్మాయి కొంచెం బలాన్ని కూడా తీసుకొని, నేను ఎలాగైనా వీళ్ళ నుంచి తప్పించుకోవాలి అని లేచి మళ్ళీ పరిగెడుతూ ఒక రాయి తట్టుకొని కింద పడిపోతుంది. ఆ రౌడీలు ఆ అమ్మాయి దగ్గరకు చేరి ఆ అమ్మాయిని తీసుకొని ఒక పెద్ద పాడుపడ్డ బంగ్లాకి తీసుకొని వెళ్తారు. ఆ అమ్మాయిని అక్కడికి తీసుకువెళ్ళి ఆ బంగ్లాలో పడేస్తారు. ఆ అమ్మాయిని అక్కడ పడేసి వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు. ఆ అమ్మాయి ఏడుస్తూ, ప్లీజ్ ఎవరైనా ఉన్నారా, నన్ను కాపాడండి అని పెద్ద పెద్దగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది. కానీ ఆ అమ్మాయి ఎంత ఏడ్చినా అక్కడ అరణ్య రోదనే అని పాపం ఆ అమ్మాయికి తెలియదు. ఆ అమ్మాయి ఏడ్చి తన ఒంటి మీద ఉన్న గాయాల వల్ల నీరసంగా అనిపించి బాగా అలసిపోయి ఉండటంతో కొంచెం సేపటికి నిద్రలోకి జారుకుంటుంది. ఆ అమ్మాయి మొహం మీద ఒక అతను ఫోర్సుగా నీళ్లు కొడతాడు. ఆ నీళ్లు ఆ అమ్మాయి మొహం మీద పడటంతో దడుచుకొని నన్నేం చెయ్యొద్దు అని అంటుంది. ఆ అమ్మాయి జుట్టు పట్టుకొని పైకి లేపి, నీకెంత ధైర్యం ఉంటే నా నుంచే తప్పించుకోవాలని చూస్తావు అని ఆ అమ్మాయి చెంప మీద ఈడ్చిపెట్టి కొడతాడు. ఆ అమ్మాయి ఆ దెబ్బ తట్టుకోలేక కింద పడిపోతుంది. మళ్ళీ ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి ఆ అమ్మాయి రెక్క పట్టుకొని పైకి లేపి, నా నుంచి తప్పించుకోవాలని చూస్తావా, ఇక నీ సంగతి ఆ చావే గతి అని అతను రౌడీలు వంక చూసి, నా కారులో గన్ ఉంది, తీసుకుని రండి అని వాళ్ళకి ఆర్డర్ వేస్తాడు. ఆ అమ్మాయి ఏడుస్తూ, ప్లీజ్ సార్ నన్ను ఏం చెయ్యొద్దు, మీరు చెప్పినట్లే వింటాను, నన్ను చంపొద్దు ప్లీజ్ అని అతను కాళ్ళ మీద పడుతుంది. అతనికి ఏమాత్రం కనికరం లేకుండా క్రూరంగా నవ్వుతూ ఉంటాడు. ఇంతలో రౌడీలలో ఒక అతను వచ్చి అతనికి గన్ ఇస్తాడు. ఆ గన్నులో బుల్లెట్స్ చెక్ చేసి ఆ అమ్మాయి ముందు గన్ తిప్పుతాడు. నీ కౌంట్ అండ్ స్టార్ట్ ఇంకా అని నెంబర్స్ కౌంట్ చేస్తాడు అతను. ఆ అమ్మాయి ఏడుస్తూ, ప్లీజ్ సార్ నన్ను చంపొద్దు, మీరేం చెప్తే అదే చేస్తాను, మీరు ఎలా చెప్తే అలాగే వింటాను, నన్ను చంపొద్దు సార్ అని ఏడుస్తూనే ఉంటుంది. అతను నెంబర్స్ కౌంట్ చేయటం కంప్లీట్ చేసి గన్ ఆమె హెడ్కి గురి పెడతాడు. ఆ అమ్మాయి ఎంత ఏడుస్తూ ఉన్నా అతనికి ఏమీ పట్టించుకోకుండా ఆమెను షూట్ చేస్తాడు. హాస్పిటల్లో ఉన్న సంధ్య ఒక్కసారిగా నో నన్ను చంపొద్దు అని పెద్దగా అరుస్తూ లేస్తుంది. పక్కనే నిద్రపోతూ ఉన్న నర్స్ సంధ్య అలా అరిచేసరికి దడుచుకొని, మేడం ఏమయ్యింది అని సంధ్య దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి ఏమయ్యింది అని అడుగుతుంది. సంధ్య ఎంతసేపటికి నన్ను చంపొద్దు అని అంటుండే నర్సుకి భయమేసి డాక్టర్కి కాల్ చేస్తుంది. డాక్టర్కి ఫోన్ చేసి నర్స్ విషయం చెప్పగానే, నేను ఇక్కడే రూమ్లో ఉన్నాను, 5 మినిట్స్లో వస్తాను, ఈలోపు తన్ని డైవర్ట్ చేయడానికి ట్రై చేయి అని డాక్టర్ చెప్తాడు. సరే సార్ అని నర్స్ కాల్ కట్ చేసి, మేడం ప్లీజ్ మీరు కూల్ అవ్వండి, మీకేం కాలేదు అని నర్స్ ఎంత చెప్తున్నా సంధ్య వినకుండా నన్ను చంపొద్దు అని అంటూనే ఉంటుంది. ఇంతలో డాక్టర్ అక్కడికి వచ్చి సంధ్య పొజిషన్ చూసి తనకొక మెడిసిన్ చేస్తాడు.
నర్స్ కంగారుగా, డాక్టర్ ఏమయ్యింది, తనకి ఎందుకలా అరిచింది అని నర్స్ అడగగా, డాక్టర్ తనని ఎవరో బాగా హింసించి ఉంటారు, అదే తనకి గుర్తుకు వచ్చి అలా అని ఉంటుంది అని డాక్టర్ నర్స్తో చెప్తాడు. సరే జాగ్రత్త అని డాక్టర్ చెప్పేసి వెళ్ళిపోతాడు. నర్స్కి సంధ్యాని చూసి బాధగా అనిపించి వెళ్ళి తన పక్కన కూర్చొని సంధ్యాని చూస్తూ ఉంటుంది. విక్రమ్ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి కిందకు వచ్చి బాబాయ్ అని పిలుస్తాడు. అప్పుడే గిరిధర్ గారు ప్లేట్లో భోజనం పెట్టుకొని వచ్చి విక్రమ్కి తినిపిస్తూ, ఏంట్రా ఈ టైం దాకా వర్క్, రోజు ఇంతేనా అని ఆయన అంటుంటే, అదేం లేదు బాబాయ్, మీరు తిన్నారా అని విక్రమ్ మాట మారుస్తాడు. తిన్నాన్రా అని గిరిధర్ గారు విక్రమ్కి భోజనం తినిపించి వెళ్ళి పడుకో అని విక్రమ్ని పంపించేస్తారు. విక్రమ్ రూమ్లోకి వెళ్ళి వాళ్ళ అమ్మ గురించి ఆలోచిస్తూ, నిన్ను మాకు దూరం చేసిన ఆ నీచుడిని నేను వదిలిపెట్టను అమ్మా, వాడి గురించి ఎంత ఎంక్వైరీ చేయించినా దొరకట్లేదు అని వాళ్ళ అమ్మ గురించి ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంటాడు విక్రమ్. మధ్యరాత్రిలో మళ్ళీ విక్రమ్కి కల వచ్చి ఒక్కసారిగా అమ్మ అని అరుస్తూ లేస్తాడు. ఆ అరుపులకి నిత్యకి భయంగా అనిపించి పరుగున విక్రమ్ రూమ్కి వెళ్ళి, అన్నయ్య అన్నయ్య అని విక్రమ్ని పట్టుకుని ఏడుస్తుంది. గిరిధర్ గారు కూడా కంగారుగా విక్రమ్ దగ్గరికి వచ్చి వాటర్ తాగించి, ఇంకెన్ని సంవత్సరాలు రా ఇలా జరిగిన దాన్నే గుర్తు చేసుకొని బాధపడతావు అని ఆయన అనుకుంటూ విక్రమ్ని పడుకోబెట్టి నిత్యాని అక్కడి నుంచి పంపించేస్తారు. గిరిధర్ గారు విక్రమ్ని తన ఒళ్ళో పడుకోబెట్టుకొని విక్రమ్ తల నిమురుతూ, ఇంకెన్ని సంవత్సరాలు ఇలా ఉంటావు, ఒక మంచి సంబంధం చూస్తాను, పెళ్లి చేసుకుంటావా అని ఆయన అడుగుతారు. విక్రమ్ ఆయన మాటలకు కోపంగా చూస్తూ, లేదు బాబాయ్, నాకు అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు, ముందు నిత్య చదువు కంప్లీట్ అయిపోతే ఒక మంచి సంబంధం చూసి నిత్యకు పెళ్లి చేద్దాం అని విక్రమ్ అంటాడు. గిరిధర్ గారు మనసులోనే ఎన్నోసార్లు పెళ్లి గురించి టాపిక్ ఎత్తినా సరైన సమాధానం చెప్పడు అని అనుకొని, సరే పడుకో అని విక్రమ్ని పిల్లో మీద పడుకోబెట్టి గిరిధర్ గారు రూమ్లోకి వెళ్ళిపోతారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ విక్రమ్కి మార్నింగ్ లేచే అలవాటు ఉండటంతో తను టైం ప్రకారం లేచి జిమ్లోకి వెళ్ళి 1 గంట అక్కడే జిమ్ చేసి వస్తాడు. రావడమే వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి కిరణ్కి కాల్ చేస్తాడు. కిరణ్ అప్పటికే నిద్ర లేవకపోవటంతో కిరణ్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. కిరణ్కి విసుగ్గా అనిపించి, పొద్దున్నే ఎవడ్రా నాకు ఫోన్ చేస్తుంది అని తిట్టుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి, హలో ఎవరు అని కసిరినట్టుగా మాట్లాడుతాడు. విక్రమ్ ఒక్కసారిగా ఏంటి అని అరవటంతో, రే సారీ నీ నెంబర్ చూసుకోలేదు అని కిరణ్ తడబాటుగా చెప్పడంతో, ఇంకా నిద్ర లేవలేదా, ఈ టైం దాకా పడుకుంటావు, టైం ఇప్పటికే 7 అవుతుంది అని విక్రమ్ అరుస్తాడు. కిరణ్ కంగారుగా సారీరా అని చెప్తూ ఉంటాడు. సరే ఇంతకీ నిన్న మనం సేవ్ చేసిన అమ్మాయిని హాస్పిటల్కి తీసుకువెళ్ళమన్నా ఏం చేసావు ఆ విషయం అని విక్రమ్ అడుగుతాడు. కిరణ్ డాక్టర్ చెప్పిందంతా చెప్పి, సరే నేను ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి ఆఫీస్కి వస్తాను అని కిరణ్ అడగటంతో, సరే తొందరగా ఆఫీస్కి వచ్చాయి, ఈరోజు మీటింగ్ ఉంది, మర్చిపోయావా అని విక్రమ్ అంటాడు. ఓకేరా బాయ్ అని కిరణ్ కాల్ కట్ చేసి, బాబోయ్ ఏంట్రా బాబు పొద్దున్నే ఇంత భయపెడతావు ఫోన్ చేసి అని మనసులోనే విక్రమ్ని తిట్టుకొని గబగబా ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోతాడు. కిరణ్ రెడీ అయి కిందకు వెళ్ళి, నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్తున్నా అని భారతి గారికి చెప్పేసి వెళ్ళిపోతాడు కిరణ్. కిరణ్ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలిసి విక్రమ్ సేవ్ చేసిన అమ్మాయి గురించి మళ్ళీ ఒకసారి కనుక్కొని తను తీసుకువచ్చిన అమ్మాయికి ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు. సంధ్య గురించి
నైట్ జరిగింది మొత్తం చెప్పి తను ఎందుకో భయపడుతుంది, జాగ్రత్తగా చూసుకోండి అని డాక్టర్ చెప్తాడు. కిరణ్ ఓకే అని సంధ్య దగ్గరకు వెళ్తాడు. సంధ్య అప్పటికే లేచి నర్స్ సంధ్యతో మాట్లాడుతూ ఉంటే సంధ్య ఊకొడుతూ నర్స్ చెప్పేది వింటూ ఉంటుంది. ఇంతలో కిరణ్ అక్కడికి వెళ్ళి మీరు నిద్ర లేచారా, ఇప్పుడు మీకు ఎలా ఉంది అని అడుగుతాడు. సంధ్య ఎవరు మీరు అన్నట్టు చూస్తే నేనే మీరు రోడ్డు మీద పడిపోతే మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకొని వచ్చాను అని కిరణ్ అంటాడు. సంధ్య కిరణ్ వంక కృతజ్ఞతతో చూస్తూ థ్యాంక్స్ అండి, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను అని సంధ్య కిరణ్తో మాట్లాడుతూ ఉంటే పర్వాలేదండి, ఇప్పుడు మీ హెల్త్ ఎలా ఉంది అని కిరణ్ అడగటంతో బాగానే ఉంది అని సంధ్య చెప్తుంది. కిరణ్ అవును, ఇంతకీ మీ పేరేంటి, నేను మిమ్మల్ని అడగలేదు అని కిరణ్ అంటుంటే నా పేరు సంధ్య అండి అని సంధ్య చెప్తుంది. కిరణ్ సంధ్య వంక ఆప్యాయంగా చూస్తూ ఉంటాడు. కిరణ్ సరే సంధ్య, ఎంతకి మీరు ఎక్కడ ఉంటారు, మీ ఫ్యామిలీ అని కిరణ్ అడుగుతూ ఉంటే సంధ్య కంగారుగా నర్స్ వంక చూస్తుంది. కిరణ్ సంధ్య పరిస్థితిని అర్థం చేసుకుని నర్స్ని బయటికి పంపించేసి ఇప్పుడు చెప్పండి అని కిరణ్ అడుగుతాడు. సంధ్య తన చిన్నతనంలో తన లైఫ్ గురించి మొత్తం కిరణ్కి చెప్తుంది. కిరణ్ సంధ్య చెప్పిన మాటలు అన్నీ వింటూ ఆశ్చర్యంగా సంధ్య వంక ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. కిరణ్ మనసులోనే నీ జీవితంలో ఇంత జరిగిందా, ఆయన ఎవరైనా మీ జీవితంలో ఇంత క్రూరంగా ఎలా ప్రవర్తించారు అని అనుకుంటూ సరే నువ్వు మా ఇంట్లో ఉండొచ్చు, అక్కడ అమ్మ నాన్న నేను తప్ప ఎవరు ఉండరు, నేను నిన్ను నా చెల్లిగా అనుకుంటాను అని కిరణ్ అంటాడు. సంధ్య సైలెంట్గా ఉండటంతో అవును సంధ్య, నాకు ఒక డౌట్, ఇప్పుడు నేను నిన్ను మీ వాళ్లకు అప్పగించేస్తే అంటే నీ గురించి జరిగింది మొత్తం నాకు చెప్పావు కదా, అందుకు చెప్పావు కదా అని కిరణ్ అంటాడు. నిన్న నేనున్న పరిస్థితిలో మీరు నన్ను రోడ్డు మీద అలా వదిలేయకుండా హాస్పిటల్లో జాయిన్ చేశారు, ఇంకొకరు అయితే నేను ఉన్న పరిస్థితిని అదునుగా తీసుకొని నా జీవితమే నాశనం చేయగలరు, కానీ అక్కడ మీ మంచితనం నాకు అర్థమయ్యింది అన్నయ్య, అందుకనే నా గురించి మొత్తం మీకు చెప్పాను అని సంధ్య అంటుంది. కిరణ్ సంతోషంగా సంధ్య వంక చూసి ఇప్పుడు ఏమని పిలిచావు అని అడుగుతాడు. సంధ్య కంగారుగా తను ఏమన్నా తప్పుగా మాట్లాడిందేమో అని ఆలోచిస్తూ అది నేనేమీ తప్పుగా పిలవలేదు అన్నయ్య, అన్నయ్య అనే పిలిచాను అని సంధ్య అంటుంది. కిరణ్ సంతోషంగా సంధ్య తల నిమురుతూ చిన్నప్పటి నుంచి ఒక చెల్లెలు లేదే అని చాలా బాధగా ఉండేదిరా, అది ఎందుకు నువ్వు అలా అన్నయ్య అని పిలుస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది, సరే ఇప్పుడు ఇంటికి వెళ్దాం అని చెప్పేసి డాక్టర్ దగ్గరకు వెళ్తాడు. కిరణ్ డాక్టర్ దగ్గరకు వెళ్ళి మీరు సంధ్యని డిశ్చార్జ్ చేస్తారా, నేను సంధ్యని ఇంటికి తీసుకొని వెళ్తాను అని డాక్టర్ని అడుగుతాడు. డాక్టర్ సరే తీసుకువెళ్ళండి, జాగ్రత్త అని డాక్టర్ చెప్తాడు. కిరణ్ సంధ్య దగ్గరికి వచ్చి పద మనం ఇంటికి వెళ్ళొచ్చంట, డాక్టర్ చెప్పారు అని సంధ్యను తీసుకుని ఇంటికి స్టార్ట్ అవుతారు. కిరణ్ చిన్నగా నవ్వి ఈ ఇల్లు మనదేరా, పద లోపలికి వెళ్దాం అని సంధ్యను తీసుకుని లోపలికి వస్తాడు. లోపలికి వెళ్ళిన సంధ్యకి ఎవరూ ఇంట్లో కనిపించకపోవటంతో అన్నయ్య ఎవరూ లేరేంటి ఇంట్లో అని అడుగుతుంది. ఉన్నారా, పిలుస్తాను, మా ఎక్కడున్నావు అని కిరణ్ పెద్దగా పిలవటంతో ఎక్కడ ఉన్నాన్రా అని కిచెన్ రూమ్లో నుంచి బయటకు వస్తారు. నాన్నెక్కడ ఉన్నారు అని కిరణ్ అడిగితే ఆఫీస్కి వెళ్ళారులే, కానీ నువ్వేంటిరా పొద్దున్నే పిలుస్తుంటే వినిపించుకోకుండా పరుగున వెళ్ళిపోయావు అని ఆవిడ చేతిలో ఉన్న గరిటె తీసుకొని కిరణ్ను కొడుతూ ఉంటుంది. కిరణ్ అబ్బా ఆగమ్మా, పక్కన నా చెల్లి ఉంది, అది చూసుకోకుండా నన్ను ఇష్టం వచ్చినట్లు కొడుతున్నావు, నేనేమన్నా చిన్నపిల్లనా అని కిరణ్ అంటుంటే భారతి గారు కిరణ్ ఏమన్నాడో కూడా పట్టించుకోకుండా
నోర్మోయ్ ఎదవా, వెనకే పరిగెత్తుకొని వస్తున్నా కూడా ఏమాత్రం వెనక తిరిగి చూడకుండా నీ పని మీద నువ్వు వెళ్తూ మా వెళ్తున్నా అని చెప్పేసి వెళ్ళిపోతే నేను ఎన్నిసార్లు పిలవాలి? మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదు అని తిడుతుంది. అబ్బా అమ్మా, పక్కన చూడవే, ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటారు అని కిరణ్ అంటుంటే పక్కన ఎవరున్నారా అని భారతి గారు పక్కకి చూస్తారు. భారతి గారు ఆశ్చర్యంగా, ఎవర్రా, మన ఇంటికి ఎందుకు తీసుకువచ్చావు అని అడిగితే, ఈ అమ్మాయి నా చెల్లెలు, ఈ అమ్మాయి పేరు సంధ్య, ఇప్పటి నుంచి మనతోనే ఉంటుంది అని కిరణ్ చెప్పడంతో, ఎంత మంచి విషయం చెప్పావురా, ఇన్నేళ్ళు నాకు కూతురు లేదు అని బాధపడుతూ ఉండేదాన్ని, పోనీలే ఎన్నాళ్ళకైనా ఆ దేవుడు నా మొర విని నా బంగారం లాంటి కూతుర్ని ఇచ్చాడు అని సంధ్యని అక్కున చేర్చుకుంటుంది. సంధ్య మనసులోనే దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతూ, చిన్నప్పుడే నా తల్లిదండ్రులని నాకు దూరం చేస్తూ నాకు ఇన్ని కష్టాలు మిగిల్చిన నిన్ను నాకు ఏ వరం ఇవ్వలేదు అని నేనెప్పుడూ అడగలేదు. కానీ ఇన్నాళ్ళకు నాకు ఒక అన్నయ్య, అమ్మ, నాన్నని ఇచ్చారు. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అని మనసులోనే దేవుడికి దండం పెట్టుకుంటుంది. కిరణ్ సంధ్య వంక అపురూపంగా చూస్తూ, ఇప్పుడు హ్యాపీనారా? నీకు అమ్మ కూడా ఉంది, నాన్న ఆఫీస్కి వెళ్ళారు, వస్తారు. సరే అమ్మా, ఇంతవరకు సంధ్య ఏం తినలేదు, తనని హాస్పిటల్ నుంచి తీసుకొని వస్తున్నాను, ముందు తనకి ఫుడ్ పెట్టు, తన గురించి నేను నీకు తర్వాత చెప్తాను. కిరణ్ ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోతాడు. సంధ్య మొహమాటంగా భారతి గారితో, నాకు కొంచెం చిరాకుగా ఉంది, ఫ్రెష్ అవ్వాలి, కానీ నాకు బట్టలు లేవు, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అని మొహమాటంగా చెప్పడంతో భారతి గారు సంధ్య పరిస్థితిని అర్థం చేసుకొని, నువ్వు వెళ్ళి నా రూమ్లో ఫ్రెష్ అవ్వు, ఈలోపు నేను దగ్గరలో ఉన్న బట్టల షాపుకు వెళ్ళి నీకు డ్రెస్సెస్ తీసుకొని వస్తాను అని ఆవిడ గది చూపించి సంధ్యని రూమ్లోకి పంపించేస్తుంది. సంధ్య రూమ్లోకి వెళ్ళి, అమ్మ బట్టలు తెచ్చాక ఫ్రెష్ అవుతాను అని అనుకొని అలాగే అక్కడ ఉన్న బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. విక్రమ్ కిరణ్కి కాల్ చేసి, రే, ఎప్పుడు అనగా రమ్మన్నాను, ఇంతవరకు రాలేదేంటి? ఫోన్లో తిట్టడంతో వస్తున్నాన్రా అని కిరణ్ రెడీ అయి బయటకు వచ్చి హాల్లో ఎవరూ లేకపోవడంతో ఇటు విక్రమ్ తిట్లు భరించలేక, అమ్మకి తర్వాత అయినా చెప్పుకోవచ్చు, మహా అయితే 2 తిట్లు తిడుతుంది అంతే కదా అని పరుగున కార్ తీసుకొని ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు. అరగంట కల్లా ఆఫీస్కి చేరుకుంటాడు కిరణ్ ఫాస్ట్గా. ఆఫీస్ లోపలికి వెళ్ళి విక్రమ్ దగ్గరకు పరుగున వెళ్తాడు. ఏమైందిరా అని విక్రమ్ ఎదురుగా నిలబడితే అని కిరణ్ అడిగితే, విక్రమ్ తన పిడికిలి బిగించి గట్టిగా కిరణ్ కడుపులో ఒక పంచ్ చేస్తాడు. అబ్బా, నన్ను చంపేశావు కదరా అని కిరణ్ పొట్ట పట్టుకొని అలాగే కింద పడిపోతాడు. కిరణ్ కింద పడిపోయిన విక్రమ్ని పట్టించుకోకుండా, చేసిన ఓవర్ యాక్టింగ్ చాలు, పద మీటింగ్ టైం అవుతుంది అని కిరణ్ చొక్కా పట్టుకొని పైకి లేపి అలాగే లాక్కొని వెళ్ళిపోతాడు. కిరణ్ మనసులో, నీకు ఫ్రెండ్ అయిన పాపానికి నన్ను ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటున్నావురా అని అనుకుంటూ ఉండటంతో అది విక్రమ్కి వినిపించి, ఏమైనా చేస్తా, ఏమన్నా మాట్లాడతా అడిగితే నేనే మాట్లాడను అన్నట్టుగా కిరణ్ తల ఊపుతాడు. కిరణ్ లాక్కొని మీటింగ్ రూమ్లోకి తీసుకువెళ్తాడు. అప్పటికే అక్కడ అందరూ ఉండటంతో ఎంటర్స్లోనే కిరణ్ని వదిలేసి అన్నీ నీట్గా సెట్ చేసుకొనిరా అని చెప్తాడు. వీటికేం తక్కువ లేదు అని కిరణ్ విసుక్కుంటూ తన హెయిర్, షర్ట్స్ అన్నీ సెట్ చేసుకొని మీటింగ్ రూమ్లోకి స్టైల్గా నడుస్తూ వెళ్తాడు. విక్రమ్ తన చైర్లో కూర్చొని అందరినీ ఒకేసారి విష్ చేసి, మీటింగ్ స్టార్ట్ చేయండి అని కళ్ళతోటే సైగ చేస్తాడు. దాదాపు 2 గంటల పాటు జరిగిన మీటింగ్లో ప్రాజెక్ట్ విక్రమ్ వాళ్ళకే రావటంతో అందరూ హ్యాపీ అవుతారు.
మీటింగ్ అయిపోయినా అందరూ వెళ్ళిపోవటంతో కిరణ్ విక్రమ్ దగ్గరకు వెళ్ళి, విక్రమ్, మనం ఆఫీస్లో ఒక అమ్మాయికి జాబ్ కావాలి, తను నాకు తెలిసిన అమ్మాయి అని కిరణ్ చెప్తాడు. విక్రమ్ సీరియస్గా కిరణ్ వంక చూస్తూ, నీకు ఎన్నిసార్లు చెప్పాలరా, మన కంపెనీలో ఆడవాళ్ళకి జాబ్స్ ఇవ్వను అని చెప్పాను కదా, అయినా ఎందుకు ఆడవాళ్ళకి జాబ్స్ ఇమ్మని అడుగుతావు అని విక్రమ్ కోపంగా కిరణ్ దగ్గరకు రాబోతుంటే, తను రేపు ఇంటర్వ్యూకి వస్తుంది అని చెప్పేసి కిరణ్ ఫాస్ట్గా అక్కడి నుంచి బయటకు పరిగెడతాడు. కిరణ్ బయటకు వచ్చేశాక కిరణ్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. కిరణ్ ఆ ఫోన్ కాల్ లిఫ్ట్ చేసి, చెప్పు అని సీరియస్గా అంటాడు. ఏంట్రా చెప్పేది? నేను నిన్ను లవ్ చేస్తున్నాను అని ఎన్నిసార్లు చెప్పాలి? అన్నయ్యతో చెప్దామంటే అన్నయ్య నాతో అసలు మాట్లాడట్లేదు. పోనీ అన్నయ్య నాతో ఎందుకు మాట్లాడట్లేదు? అదైనా కనుక్కో. మరి నీకు చెప్తే అసలు నువ్వు పట్టించుకోవట్లేదు. ఎందుకురా నన్ను అందరూ అవాయిడ్ చేస్తున్నారు అని నిత్య ఏడుస్తూ కిరణ్ని అడుగుతుంది. నిత్య, ప్లీజ్ ఏడవకు అని కిరణ్ ఏం చెప్పలేక, నువ్వు ఎక్కడున్నావు అని కిరణ్ మాట మారుస్తూ అడుగుతాడు. నేను కాలేజ్లో ఉన్నాను అని నిత్య చెప్తుంది. కిరణ్, నువ్వు స్టడీస్ మీద ఫోకస్ చేయి. నేను సాయంత్రం మీ కాలేజ్ అయిపోయే టయానికి వచ్చి నేను మీట్ అవుతాను అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. నిత్య బాధగా, ఎందుకు అందరూ నన్ను దూరం పెడుతున్నారు అని మనసులోనే బాధపడుతూ తనకి క్లాస్ టైం అవ్వటంతో వెళ్తుంది. కిరణ్ మనసులో, నేను విక్రమ్ చేసే కొన్ని పనులకు ఫ్యామిలీ అంత దూరంగా ఉండాలి. మీకు ఏదన్నా అయితే మళ్ళీ నేను వాడు తట్టుకోలేం. అందుకే నిత్య, నిన్ను లవ్ చేస్తున్నా, నేను నీకు ఏ విషయం చెప్పలేదు అని మనసులోనే బాధపడుతూ సాయంత్రం తని ఎలాగైనా కన్ఫ్యూజ్ చెయ్యాలి అని అనుకొని ఇంటికి స్టార్ట్ అవుతాడు. భారతి గారు సంధ్యకి కొన్ని డ్రెస్సులు తీసుకువచ్చి ఇస్తే ఇంకా సంధ్య ఫ్రెష్ అవ్వకుండా అలాగే ఉంటుంది. ఏంట్రా ఫ్రెష్ అవ్వలేదా? ఓసారి డ్రెస్సులు లేవు కదా, ఇదిగో ఫ్రెష్ అయ్యిరా, ఇవి వేసుకో, తర్వాత మన షాపింగ్కి వెళ్ళి తెచ్చుకుందాం. నీకు కావాల్సినవేని ఆవిడ చెప్పేసి మీకు ఏదైనా తినడానికి ప్రిపేర్ చేస్తాను అని భారతి గారు కిచెన్ రూమ్లోకి వెళ్ళిపోతారు. మరి ఇప్పుడు మన సంధ్యకి విక్రమ్ ఆఫీస్లో జాబ్ ఇస్తాడా? సంధ్య ఒక 10 నిమిషాలకి ఫ్రెష్ అయి తనకి బాగా ఆకలి వేయటంతో బయటకు వచ్చి భారతి గారి దగ్గరకు వెళ్తుంది. భారతి గారు కిచెన్లో ఉండి వంట చేస్తుంటే, ఏమైందిరా అని సంధ్య వంక చూసి అడుగుతుంది. సంధ్యకి బాగా ఆకలి వేస్తూ ఉండటంతో భారతి గారిని అడిగితే, ఏమన్నా అనుకుంటున్నారేమో అని మొహమాటంగా, ఏం లేదమ్మా అని తడబడుతూ చెప్తుంది. భారతి గారు సంధ్యాన్ని గమనించి ప్లేట్లో ఫుడ్ వడ్డించి, ఆకలిస్తే అమ్మని అడగాలరా, అంతేకాని అమ్మ దగ్గర కూడా మొహమాటం పడకూడదు అని ఆవిడ తనని తీసుకువెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి భారతి గారే సంధ్యకి టిఫిన్ తినిపిస్తారు. సంధ్యకి చిన్నప్పుడే వాళ్ళ అమ్మ తినిపించిన గోరుముద్దలు గుర్తుకు రావటంతో ఒక్కసారిగా భారతి గారిని గట్టిగా హత్తుకొని ఏడ్చేస్తుంది. భారతి గారికి కంగారుగా అనిపించి, ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు అని సంధ్య వెన్ను నెమరుతూ అడుగుతారు. సంధ్య ఏడవటంతో తనకెక్కిళ్ళు బాగా వస్తాయి. సంధ్యకి భారతి గారు వాటర్ తాగించి కొంచెం సంధ్యాన్ని స్థిమితపరిచాక, ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది. చిన్నప్పుడు మా అమ్మ నాకు ఇలా తినిపించేది, తర్వాత మీరే నాకు అంత ప్రేమగా తినిపించారు అని అంటుంటే భారతి గారికి బాధగా అనిపించి, ఇప్పుడు ఏమయ్యింది, నేను నీకు అమ్మని కదా, నువ్వు నా కూతురు కదా, ఇంకెప్పుడు అలా అనుకోకు సరేనా అని కొంచెం చిరుకోపంగా సంధ్యని అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన కిరణ్ వాళ్ళ మాటలు విని, సంధ్య, నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే మేం తట్టుకోలేం. నీకు మాకు ఏ జన్మలో ఏ రిలేషన్ ఉందో తెలియదు, కానీ ఈ జన్మకి నువ్వు మాకు కనిపించావు.
నువ్వు నా సొంత చెల్లివి. ఇంకొకసారి మమ్మల్ని పరాయి వాళ్ళగా మాట్లాడొద్దు అని కిరణ్ కోపంగానే అంటాడు. సంధ్య చిన్నగా నవ్వి, సరే అన్నయ్య, నాకు ఎవరున్నారు? నువ్వు, అమ్మ, నాన్న చాలు నాకు. ఈ జన్మకి నేను అనుకుంటూ ఉంటాను. అన్నయ్య, నాకు ఈ జీవితంలో తల్లిదండ్రులు ప్రేమ దొరుకుతుంది అన్నా, కానీ అది నీ వల్లే. ఇలా నాకు అన్ని ప్రేమలు దొరుకుతాయని నేను కలలో కూడా ఊహించలేదు. నీ రుణం నేనెప్పటికీ తీర్చుకోలేను అని సంధ్య అంటుంది. సరే, నువ్వు నా రుణం తీర్చుకోవాలంటే నేను నీకు ఒక మాట చెప్తాను, చేస్తావా అని అడుగుతాడు. సంధ్య, చెప్పన్నయ్యా, ఏం చేయమంటావు అని అడిగితే, నేను నా ఫ్రెండ్ దగ్గర నీకు జాబ్ చూశాను. నువ్వు ఇంట్లో ఉన్న దగ్గర నుంచి ఏదో ఒకటి ఆలోచిస్తూ మళ్ళీ నీ మైండ్ డిస్టర్బ్ అవుతుంది. అందుకే నీకు జాబ్ చూశానురా. రేపు నువ్వు నాతో పాటే ఆఫీస్కి రా. రేపు నీకు ఇంటర్వ్యూ ఉంది అని చెప్పేసి, అమ్మ, నేను ఫ్రెష్ అయి వస్తాను, నాకు భోజనం వడ్డించు అని కిరణ్ రూమ్లోకి వెళ్ళిపోతాడు. సంధ్యకి కంగారుగా అనిపించి భారతి గారి వంక చూస్తుంది. పర్లేదు, ఆ అబ్బాయి చాలా మంచివాడు, నిన్ను ఏమీ అనడు అని భారతి గారు చెప్పడంతో కొంచెం ధైర్యం తెచ్చుకుంటుంది. 15 నిమిషాలు ఫ్రెష్ అయి వచ్చి, అమ్మ భోజనం పెట్టు, ఆకలేస్తుంది, మళ్ళీ నీ నిత్యాన్ని కలవటానికి వెళ్ళాలి అని చెప్పడంతో, ఏమైందిరా, మళ్ళీ ఏమన్నా అన్నావా దాన్ని అని అంటుంది. ఏం లేదుమా, నీకు తెలిసిందేగా, అది 3 years నుంచి నాకు ప్రపోజ్ చేస్తుంది. నేను ఓకే చెప్తే మళ్ళీ విక్రమ్కి ఏమనిపిస్తుందో తెలియదు. నాకు తెలిసి విక్రమ్ కూడా తెలుసనే అనుకుంటున్నా, కానీ వాడు బయటపడట్లేదు. చూద్దాం, ఈరోజు తనతో మాట్లాడి ఎలాగైనా కన్ఫ్యూజ్ చేసి దాని చదువు మీద దృష్టి పెట్టేలా పెట్టమని చెప్పాలి అని కిరణ్ తింటూ ఉంటాడు. కిరణ్ తింటూ ఉండగానే నిత్య నుంచి ఫోన్ వస్తుంది. ఎక్కడున్నా, నా కాలేజ్ అయిపోయింది, వస్తున్నావా లేదా ఇంటికి వెళ్ళిపోమంటావా అని నిత్య డల్గా అడగటంతో, లేదు వస్తున్నా అని కాల్ కట్ చేసి, అమ్మ నేను వెళ్తున్నా అని హ్యాండ్ వాష్ చేసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. సంధ్యకి వాళ్ళెవరో తెలుసుకోవాలి అని ఉన్నా, కానీ ఇప్పుడు తన మైండ్ కిరణ్ చెప్పిన జాబ్ విషయం మీదే ఉంటుంది. కిరణ్ 1 గంట కల్లా నిత్య కాలేజ్ దగ్గరికి చేరుకుంటారు. అప్పటికే నిత్య కాలేజ్ బయట కిరణ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. కిరణ్ నిత్య వెయిట్ చేయటం చూసి, సారీ లేట్ అయ్యింది, కూర్చో అని నిత్యాని కార్లో కూర్చోబెట్టుకొని ఒక పార్కు దగ్గరకు తీసుకుని వెళ్తాడు. నిత్య, కిరణ్ ఇద్దరు పార్కు లోపలికి ఎంటర్ అయి ఒక బల్ల మీద కూర్చొని కిరణ్ నిత్య వైపు చూసి, ఎందుకు నిత్య, నేను నీకు చెప్తున్నా, ఎందుకు అర్థం కావట్లేదు, ప్లీజ్ రా, అర్థం చేసుకో అని కిరణ్ అంటుంటే, నిత్య ఏడుస్తూ, నన్నే మీరు అర్థం చేసుకోండి అన్నయ్య నాతో మాట్లాడు, పోనీ నిన్ను ప్రేమిస్తే నువ్వు నాతో మాట్లాడవు, నాకు ఇంకెవరున్నారు, నువ్వు అన్నయ్య తప్ప, నన్ను ఎందుకురా ఎవరు అర్థం చేసుకోరు అని నిత్య ఏడుస్తుంది. కిరణ్ కంగారుగా, ప్లీజ్ రా నిత్య, నువ్విలా ఏడవకు, నువ్వు ఏడుస్తే నేను తట్టుకోలేను అని అంటుంటే, మరి నేనంటే ప్రేమ ఉన్నప్పుడు ఎందుకు నన్ను ప్రేమించట్లేదు, ఎందుకు నన్ను అందరూ దూరం పెడుతున్నారు అని నిత్య బేలగా అడుగుతుంది. కిరణ్కి నిత్య మాటలు బాధగా అనిపించి, విక్రమ్ కిరణ్ ఉన్న ప్లేస్లో చాలా డేంజర్ కాబట్టి, సరే నిత్య, నేను చాలా యాక్సెప్ట్ చేస్తాను, కానీ నాది ఒక కండిషన్, నువ్వు చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టు, మీరు చదువు కంప్లీట్ అయిపోయాక విక్రమ్తో నేను మాట్లాడి మన ఇద్దరి పెళ్ళికి ఒప్పిస్తాను అని నిత్యకు నచ్చచెప్తాడు. నిత్య సంతోషంగా కిరణ్ హత్తుకుని, నిజంగా నువ్వు నేను చదువు మీద ఇంట్రెస్ట్ పెడితే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా, నన్ను లవ్ చేస్తావా అని అడుగుతుంది. నిత్య అడిగిన దానికి కిరణ్ మనసులో బాధగా అనిపించినా, ఇప్పుడు నిత్యని డైవర్ట్ చేయాలని, నిజంగా నేను విక్రమ్తో మాట్లాడతాను అని కిరణ్ నిత్యకు నచ్చచెప్తాడు. అలా 1 గంట సేపు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా విక్రమ్ నుంచి కిరణ్కు కాల్ వస్తుంది. ఆ కాల్ లిఫ్ట్ చేసి విక్రమ్ చెప్పింది విని, సరే నిత్య నేను ఇంటి దగ్గర డ్రాప్ చేయనా, నాకు అర్జెంట్ వర్క్ ఉంది అని అంటుంటే, పర్వాలేదు, నేను బస్సులోనో ఆటోలోనే వెళ్ళిపోతాను,
లేదంటే క్యాబ్ బుక్ చేసుకుంటాను అని అంటుంటే, పర్వాలేదు లేరా, నేను తీసుకువెళ్ళి ఇంటి దగ్గర వదిలిపెట్టే వెళ్తాను అని నిత్య ఇంటి దగ్గర వదిలిపెట్టి విక్రమ్ చెప్పిన ప్లేస్కి వెళ్తాడు. కిరణ్ అక్కడికి వెళ్ళేటప్పటికల్లా ఒక పాప ఏడుస్తూ ప్లీజ్ నన్నేం చెయ్యొద్దు అని గుక్క పెట్టి ఏడుస్తుంది. ఆ పాప దగ్గర ఒక నలుగురు మత్తు తీసుకున్న వ్యక్తులు నిలబడి నేను మేము వదలం అని వంకరగా నవ్వుతూ ఆ పాప దగ్గరకు వెళ్తారు. కిరణ్ అది చూసి పరుగున వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళని ఇష్టం వచ్చినట్లు కొట్టిపడేస్తాడు. వాళ్ళని అలా కొట్టిపడేశాక విక్రమ్ బాడీ గార్డ్స్కి ఇన్ఫామ్ చేస్తాడు. వాళ్ళు కొంచెం దూరంలో ఉన్నాం సార్, వచ్చేస్తున్నాం అని చెప్పడంతో ఓకే అని కాల్ కట్ చేసి ఆ పాపని ఎత్తుకొని టెన్షన్ పడకురా, నీకేం కాలేదు, నేనున్నాను, భయపడకు, నేను అన్నయ్యని వచ్చేశాను అని ఆ పాపని సముదాయిస్తూ ఉంటాడు. ఆ పాపకి భయంగా అనిపించి నన్ను ఏం చేయకండి అని ఏడుస్తూనే ఉంటుంది. లేదురా ఏం చెయ్యను, నువ్వు భయపడకు, ఏమైంది అసలు, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని అంటుంటే అది ఈ అంకుల్ నాకు చాక్లెట్ ఇచ్చి నిన్ను మీ అమ్మ పిలుస్తుంది అని చెప్పాడు. నేను అమ్మ నిజంగా నన్ను పిలుస్తుందేమో అని అంకుల్తో వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చేలోపే వీళ్ళు నన్ను ఇష్టం వచ్చినట్లు పట్టుకుంటున్నారు. నేను స్కూల్లో బ్యాడ్ టచ్ గుడ్ టచ్ చూశాను, నాకు అందుకే భయమేసి ఏడ్చేశాను అని ఆ పాప ఏడుస్తూ చెప్తుంది. ఆ పాప మాటలు విన్న కిరణ్ నువ్వెక్కడే ఉండ్రా అని పాపని కింద నించోబెట్టి వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఎరా చెత్తనా, మీకెంత ఒళ్ళు కొవ్వెక్కిందిరా అని వాళ్ళని ఇంకా ఇష్టం వచ్చినట్లు కొడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన విక్రమ్ బాడీగార్డ్స్ వీళ్ళని తీసుకువెళ్ళండి, వీళ్ళకి విక్రమ్ కరెక్టే అని చెప్పడంతో వాళ్లకు ఆ నలుగురిని తీసుకొని వెళ్ళిపోతారు. కిరణ్ మళ్ళీ ఆ పాపని ఎత్తుకుని మీకు మీ ఇల్లు ఎక్కడో తెలుసా అని అడిగితే తెలుసు అని చెప్తుంది. సరే పద వెళ్దాం అని ఆ పాపను తీసుకొని ఆ పాప వాళ్ళ ఇంటికి కిరణ్ బయలుదేరుతాడు. దారిలో నీ పేరేంట్రా అని కిరణ్ అడిగితే నా పేరు కుసుమ అంకుల్ అని చెప్తుంది. నైస్ నేమ్ అని పాపని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తాడు. స్టోరీ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి, నెక్స్ట్ పార్ట్ ఇస్తాను.